జై శ్రీ మహాకాల్, జై శ్రీ సాయిరామ్. అందరికీ పేరు పేరున నమస్తే అండి. ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న సీక్రెట్ రివీల్ చేయాలనుకుంటున్నా. లైఫ్లో వచ్చిన ప్రాబ్లం గురించి, దాన్ని ఓవర్కమ్ ఎట్లా అయినా అనే దాని గురించి కూడా. ఓకేనా? చలో, నేను ఇప్పుడు కృష్ణ మందిర్లో ఉన్న, హ్యాబిట్స్లో ఉన్న కృష్ణ మందిర్లో. చలో, చూస్తున్నారా? కృష్ణ మందిర్లో దేశీ ఆవులు ఇవి, గోవులు. వీటిని చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్స్ తెలిసిపోతుంది. బికాజ్ అక్కడ మనకు సైన్ కనబడతా ఉంది కదా, నంబర్స్ని బట్టి. అట్లా అవి పాజిటివ్ యూనివర్సల్ పవర్ని, ఆ నేచర్ని నాకు తోడుగా ఉన్నాయని తెలిసిపోతుంది అనమాట. సరేనా? చలో, నేను లోపల టెంపుల్కి తీసుకెళ్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ నా దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేసిన. చలో, మీకు కూడా దర్శనం చేస్తాను. నడవండి. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇలా కృష్ణ మందిర్కి వచ్చి నా ప్రాబ్లమ్స్ మొత్తం ఇక్కడ అన్లోడ్ చేసేసి వెళ్తా అనమాట. రండి. కృష్ణం వందే జగద్గురు. సో ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అవ్వడానికి భగవద్గీత చదవమని చెప్తారు, గుర్తుకుంది కదా మీకు? కృష్ణ కృష్ణ నా సర్కిల్లో ఉన్న చాలామందికి తెలుసు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టమని. ఆ పేరు ఉంది కదా, ఆ పేరుతో చాలా కనెక్టివిటీ కృష్ణ. బికాస్ నేను పుట్టింది కృష్ణ జన్మాష్టమి రోజు అనమాట. ఆగస్టు 16 కృష్ణ జన్మాష్టమి రోజు. సో ఈయన వైబ్స్ నాకు బాగా ఉన్నట్టు 30+ ఏజ్ వస్తే కానీ నాకు తెలియలేదు కృష్ణాష్టమి వైబ్స్ నా మీద చాలా ఉన్నట్టు. కృష్ణుడు నిందలు పడ్డట్టు నేను కూడా నిందలు పడుతున్నా. అఫ్కోర్స్ మీకు అందరికీ ఒక విషయం తెలుసు కదా, టీనేజ్లో కృష్ణుడి గురించి కానీ. అంటే ఈయన ఒక విషయం, కృష్ణుడిలో నాకు నచ్చేది, చాలా నచ్చే విషయం ఏంటంటే, కృష్ణుడు ఎంతమంది గోపికల మధ్యలో ఉన్నా సరే, క్రేజీగా మాట్లాడుతూ వాళ్ళతో చిలాకీగా ఉన్నా సరే, ఆయన మనసు ఎప్పుడూ రాధ ధ్యాసలో ఉంటుండే అనమాట. సో అది నాకు చాలా నచ్చుతుంది. బికాజ్ ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి జాబ్స్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళి వర్క్ చేసేటప్పుడు కానీ అందరితో మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఆ పర్సన్కి, ఆ మేల్ పర్సన్కి, జెంటిల్ మ్యాన్ ఎవరైతే ఉంటారో అతనికి తన లైఫ్లో ఉన్న తన పార్ట్నర్, సోల్మేట్ గురించి ఆలోచించేది ఉంటుంది చూసినరా, అది మెయిన్ అనమాట. సో కృష్ణుడిని ఏదో అది ఇది గోపికల మధ్యలో తిరుగుతాడు అని అనుకుంటారు. కానీ సొసైటీలో ఉన్నప్పుడు అందరితో మాట్లాడాల్సి వస్తుంది, అందరితో నవ్వుతూ ఉండాల్సి వస్తుంది. అది తప్పదు. కానీ మన మనసులో ఎవరున్నారు అనేది మెయిన్ పాయింట్ అనమాట. సో కృష్ణుడు ఎంతమంది గోపికలతో ఉన్నా సరే, ఆయన మనసు మాత్రం ఎప్పుడు రాధతో ఉంటుంది అనమాట. సో సేమ్ అదే విధంగా నాకు, టు బీ ఫ్రాంక్, నేను చాలా మటుకైతే క్రేజీగానే ఉంటా. ఎంత ప్రాబ్లం వచ్చినా సరే ఈజీగా ఓవర్కమ్ అయిపోతా. ఎందుకు అంటే నేను కృష్ణుడి యొక్క సాంగ్స్, ఆ మ్యూజిక్ వింటా అనమాట. ఎప్పుడన్నా నాకు చాలా బాధ అయ్యింది, కృష్ణుడి మ్యూజిక్ వింటూ ఉంటా. ఫ్లూట్ మ్యూజిక్ కానీ, ఆయన సాంగ్స్ కానీ అవి ఉంటాయి, యూట్యూబ్లో చాలా ఉంటాయి. సో అవి వింటూ నా మైండ్ని ఆల్మోస్ట్ గంటల తరబడి వింటూ నా మైండ్కి, నా మనస్సుకి ఎంతైతే బాధ ఉందో ఆ బాధను మొత్తం కరిగించేసుకుంటా అనమాట. సో అది. సో ఇంకొక విషయం, మీకు అందరికీ తెలిసిన విషయమే, 108 భార్యలు కృష్ణుడికి అని అంటారు కదా. ఎట్ ఏ టైం అంటే భగవద్గీతలో చదివిన దాని ప్రకారం ఒక చాప్టర్లో ఏముంటుందంటే, ఎట్ ఏ టైం ఒకటే సమయంలో 108 మంది భార్యలతోటి స్పెండ్ చేయడం జరుగుతుందట. అది కృష్ణుడు జగద్గురువు కదా, ఇంకా ఆయనకే తెలవాలి. మీకు ఒక టాప్ సీక్రెట్, నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి, మీకందరికీ నా లైఫ్ స్టోరీ ఒక మోటివేషన్ అని చెప్పడానికి రీజన్ ఇదనమాట. నా ఫొటోస్ అన్నీ ఎడిట్ చేసిండ్రు ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో కానీ ఇక్కడ ఎక్కడెక్కడనో ఈ కెమెరాస్ వల్ల, సాఫ్ట్వేర్స్ వల్ల ఎడిట్స్, మార్ఫింగ్ జరుగుతున్నాయి కదా.
సో ఆ విధంగా నా ఫొటోస్ మార్ఫింగ్ చేయడం జరిగింది. బికాస్ నేను ఉన్నది రియల్ ఎస్టేట్లో. నేను ల్యాండ్స్ కొనుక్కొని ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి వాటి రేటు బాగా పెరిగింది అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత ఎవరికన్నా ఒక ఏజెంట్కి అప్పచెప్పించేసి నేను అది సేల్ చేసేసుకుంటాను. సో ఏదైనా చిన్న చిన్న లిటిగేషన్స్ ఉన్నా కానీ అన్నదమ్ములతోటి హెల్ప్ తీసుకొని వాళ్ళతో క్లియర్ చేయించుకొని నేను ల్యాండ్ సేల్ చేస్తాను అనమాట. సో ఇటువంటి ప్రాపర్టీ ఇష్యూలలో నేను ఉన్నా కాబట్టి నన్ను బాగా టార్గెట్ చేసిర్రు. ఇంకా ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి కాబట్టి ఈవెన్ నా సొంత మనుషులు కూడా నన్ను బాగా టార్గెట్ చేసారు. నా సొంత వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే నా వాళ్ళు అని నేను అనుకున్నానో వాళ్ళే నన్ను నమ్మక ద్రోహం చేసిండ్రు డబ్బుల గురించి. ఐఎమ్ సారీ. నాకు ఒక్కోసారి తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుంది. కానీ నేను ఎవరికి చెడు అనుకోలేదు, నేను ఎవరికి చెడు చేయాలనుకోలేదు. కాబట్టి దేవుడు నన్ను ప్రతిక్షణం రక్షిస్తూ ఉన్నాడు. ఇదిగో కృష్ణుడు ప్రతిక్షణం నా మనసుకు ఎంత ఇబ్బంది అనిపించినా ఆయన నన్ను నా మనసుకు నిబ్బరాన్ని ఇస్తాడు. ఈ విధంగా టార్గెట్ చేసి నా ఆల్మోస్ట్ నా లైఫ్ పార్ట్నర్ విషయంలో అయినా సరే నా పర్సనల్ లైఫ్లో అయినా సరే చాలా దెబ్బ తీసిండ్రు అనమాట. ఫొటోస్ ఎడిట్ చేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో అంటే ఏంది వీళ్ళ క్యారెక్టర్ మీద వేయడం బాగా ట్రెండ్ నడుస్తున్నది కదా ఇప్పుడు ఎప్పటి నుంచో. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వింటుంటే ఏమనిపిస్తుంది, ఎవరినన్నా ఒక లేడీని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ మీద టార్గెట్ చేయాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద టార్గెట్ చేయాలని. అఫ్కోర్స్ నా లైఫ్ మీద కూడా టార్గెట్ చేసిండ్రు. దగ్గర 2015 నుంచి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే 2020 నుంచి ఆల్మోస్ట్ అన్నీ బయటపడుకుంటూ వచ్చినాయి. ఒక్కొక్కటి విషయం అన్నీ అంటారు కదా, బయట దొంగల కన్నా ఇంటి దొంగలను పట్టడం కష్టం అనేసి అంటారు కదా. సో అట్లా 2020 నుంచి ఒక్కొక్కటి బయటపడుకుంటూ వస్తే ఆల్మోస్ట్ 2022 దసరా నుంచి నేను ఆల్మోస్ట్ ఫ్రీడమ్ అయిపోయింది. నా కిడ్స్ని నేను తీసుకొని నా ఓన్ లైఫ్ నేను లీడ్ చేయడం జరుగుతుంది. నా మనసు అయితే ఎప్పుడు శివుడి మీద ఉంటుంది. బికాస్ అమ్మ నాన్నని అందరినీ కూడా, బికాస్ చెప్పినా కదా సొంత మనుషులు అనేసి. నేను కూతుర్ని కాబట్టి కూతుర్ల దగ్గర తల్లిదండ్రులను అంతగా ఉంచారు. కొంతమంది తెలంగాణల వాళ్ళు కానీ నాకెందుకో అనిపించింది అట్లా బిడ్డింట్లో ఉండొద్దు అమ్మ నాన్న, ఒకసారి చేసి ఇచ్చినామంటే అయిపోయింది అని అనుకునేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమీ కూతుర్లకి అంత సపోర్టివ్గా ఉండొద్దు అనేసి అమ్మను నాన్నని కూడా ఇట్లా గ్రిప్లో పెట్టేసిండ్రు. ఎందుకంటే మనం చదువుకున్నాం, హ్యాపీగా చదువుకున్నాం, కష్టపడి చదువుకున్నాం, 1 రూపీ పక్కకి వేసుకున్నాం, మంచి ఆస్తులు. అది వేసిన 1 రూపీకి అది మీకు ప్రతి దాంట్లో నేను ఒక్కొక్క దాంట్లో చెప్తున్నా. ఇప్పుడు జరిగింది ఫ్యూచర్లో మనకు రిజల్ట్ వస్తుందని. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే ఇవాళ మనం రూపాయి పెట్టి కొనుక్కున్నాం అనుకోండి మన తాహతకి తగ్గట్ట, అది రేపటి రోజు మీరు ఆ పేషెన్స్ ఉంటే అది మీకు 100 రూపాయలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దేవుడు కూడా నాకు చూపించిన దారి, ఒకప్పుడు నాకు 3,700 రూపాయల జాబ్, 3,700 నా డిగ్రీ వచ్చేసి 2011లో అయిపోయింది, 2010 అరౌండ్లో అయిపోయింది. 2010లో డిగ్రీ అయిపోగానే నేను జాబ్ స్టార్ట్ చేయడం అయింది. స్కూల్లో జాబ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఒక్కొక్కటి 30,000 జీతం వరకు వచ్చింది. MBA మార్కెటింగ్ నేను చదివింది సెయింట్ మ్యారీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ గట్కేసర్లో ఉంది, ఇది భోగారం మండల్లో. ఈ కాలేజ్లో నేను చదివి ఉండే MBA మార్కెటింగ్. సో అట్లా ఒక్కొక్క రూపాయి జంబెట్టుకుంటా నేను ఒక ప్రాపర్టీ కొనడం. ఆ ప్రాపర్టీ నేను యాక్చువల్గా అయితే ఇన్స్టాల్మెంట్లో కొన్నా, కానీ అది నాకు ఒక 10 ఇయర్స్లో 30,000, ఇప్పుడు కనుక్కుంటే మీకు తెలుస్తుంది, యాదగిరిగుట్ట ఏరియాలో 30,000కు 100 గజాలు ఉన్న ప్లాట్ నేను తీసుకుంటే నేను అమ్మిన రోజు 9 లక్షలు నాకు వచ్చింది. చూడండి, 9 లక్షలు. నేను ఇంకా 30,000కు 100 గజాలు అంటే నాకు 8,000 9,000 జీతం ఉండే ఫస్ట్లో కిమ్స్లో జాయిన్ అయినప్పుడు. సో అప్పటి నుంచి 1 ఒక్కొక్క నెల కట్టుకుంటూ నేను ఆల్మోస్ట్ నాకు లక్షాధికారి అన్న ఒక ఇది నాకు దేవుడు ఒక 2015 కల్లా ఇచ్చేసిండు, లక్షాధికారి అన్న ఒక స్టేటస్.
సో ఆ తర్వాత ఒక్కొక్కరికి తెలిసింది, మ్యారేజ్ తర్వాత ఒక పర్సన్ లైఫ్లోకి రావడం, అన్నయ్య మ్యారేజ్ తర్వాత ఒక పర్సన్ లైఫ్లోకి రావడం, ఈ విధంగా చాలా అంటే ఒక్క ఆడదాన్ని, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఒక ఆడదాన్ని ట్రాప్ చేయాలంటే ఇంకొక ఆడదాన్ని అక్కడ ఇన్వాల్వ్ చేస్తారు అనేసి. సో నా లైఫ్లో కూడా ఆల్మోస్ట్ కొంతమంది ఎంటర్ అయ్యిండ్రు, మా ఫ్యామిలీలో ఎంటర్ అయ్యిండ్రు అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత. సో అట్లా నా లైఫ్ మీద దెబ్బ పడ్డది. కానీ ఎంత దెబ్బ పడ్డా ఎవరు ఏం బదలాం చేసినా గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు వాళ్ళ యాటిట్యూడ్కి తగ్గట్టు, వాళ్ళ బుద్ధులు, చెడ్డ బుద్ధికి తగ్గట్టు, మంచి బుద్ధికి తగ్గట్టు, వాళ్ళ బుద్ధులకు తగ్గట్టు మాట్లాడినరే అనుకుందాం. అది ఏం పరగబడది, గుర్తుపెట్టుకోండి. మన మంచితనం అనేది, మన క్యారెక్టర్ అనేది ఇయ్యాల కాదు రేపు ఖచ్చితంగా సొసైటీలో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ మాట చెప్పిన కదా, ఇది యాక్చువల్గా అయితే నా స్టేటస్. ఎవ్వరు ఏమనుకున్నా నా లైఫ్, నా తలరాత లెజెండ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ నాది. బికాజ్ ఎన్నో బాధలు పడ్డా, ఒంటరిగా బతికిన, ఎంతో హరాస్మెంట్ ఫేస్ చేసిన, చెయ్యని దానికి కూడా మాటలు పడ్డా, ఆల్మోస్ట్ అందరినీ కోల్పోయిన, డబ్బులు ఉన్నాయి, నా వాళ్ళు నాకున్నారు, నా ఫ్రెండ్స్, అమ్మ నాన్న, నా పిల్లలు, నా వాళ్ళందరూ నాకు ఉన్నారు. కానీ కొన్ని రోజులు కంట్రోల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అందరినీ ఫోన్లలోనే టచ్ అవ్వడం, ఎప్పుడైనా గెట్ టుగెదర్స్కి వెళ్ళినప్పుడు టచ్ అవ్వడం. అంటే ముందున్నంత అంటారు కదా, మనసు విరిగిన తర్వాత మళ్ళీ ఎతకడం కష్టమని. సో ఎప్పుడైతే నేను కష్టాలలో ఉన్నానో, అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరు ఓర్వలేరు, కష్టాలు తీసుకొచ్చారు. ఎప్పుడైతే కష్టాలలో ఉన్నానో నేను ఒంటరిగానే లీడ్ చేసిన. కాబట్టి నాకు అనిపించింది, అరే కష్టాలలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా నేను అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎవరికో చేజాపాల్సిన అవసరం ఏమున్నది, నాకు ఎవరికో పోయి గడ్డం పట్టుకోవాల్సిన, అంటే వాళ్ళని బతిలాడాల్సిన అవసరం ఏమున్నది, నేను ఒక్కదాన్నే నేను సెట్ చేసుకోగలుగుతా కదా. ఆ ధైర్యం నాకు ఇచ్చిండు దేవుడు. సో ఏదైనా సరే స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వండి, దేవుడికి కనెక్ట్ అవ్వండి. మీరు బ్రతికున్నా చనిపోయినా దేవుడైతే మీకు తోడు ఉంటాడు. మన వాళ్ళు ఎవరు మనకైతే తోడు ఉండరు, దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకు తోడు ఉంటాడు. చనిపోయినా సరే, చనిపోయిన శ్మశానంలో శివుడు ఉంటాడు కదా, మనది యూనివర్సల్ పవర్స్ ఉంటాయి కదా, పంచభూతాలు ఉంటాయి కదా, ఇవన్నీ మనకు తోడుంటాయి. ఎప్పుడు మనం ఒంటరిలం కాదు, ప్రతి క్షణం దేవునికి కనెక్ట్ అయ్యి ఉండండి. సో ఈ విధంగా నా ఫొటోస్ మార్ఫింగ్ అయ్యిందనమాట. మార్ఫింగ్ అయ్యి ఎక్కడెక్కడో ఏవేవో స్ప్రెడ్ చేసిండ్రు. అవి నాకు ఇప్పటికీ బాగా తెలుసుకొస్తున్నాయి. కొంతమంది నేను నడిచే దారిలో కొంతమంది నన్ను ఫాలో చేయడము. కానీ మెయిన్ ఏంటంటే నేను ఎవరికి చెడు చేయను, నేను ఎవరితోటి కూడా యాటిట్యూడ్గా ఉండను, నిదానంగా ఉంటా, నా అదుపులో నేను ఉంటా. కాబట్టి ఎంత డేంజరస్ ఫెలోస్ అయినా సరే, ఎంత అంటారు కదా రౌడీ కైండ్ ఆఫ్ ఫెలోస్ అయినా సరే, నన్ను ఎవరు ఏమనరు. బికాస్ నేను వాళ్ళని ఏమన్నా, అందరితో మంచితనంగా ఉంటా కాబట్టి ఎవరు నన్ను ఏమనరు. సో అట్లా నన్ను యూనివర్సల్ పవర్ నన్ను సేవ్ చేస్తుంది. అంటే దేవుడు రక్షిస్తున్నాడు కదా అని మనం కూడా కొంచెం షార్ట్ టెంపర్గా ఉండొద్దు. సో మనం కూడా మన అదుపులలో ఉండాలి. కాబట్టి నేను చాలా అదుపులో ఉంటా, ఎవరితో గొడవలు పెట్టుకోను. ఎవరన్నా చాలా ఇబ్బంది పెట్టారంటే ఫస్ట్ గాడ్కి ఇంటిమేషన్ ఇస్తా, తర్వాత నేనేందనేది వాళ్ళకి చూపిస్తా. నా యాటిట్యూడ్ నేను ఒక్కసారి చూపించిన అంటే మళ్ళీ వాళ్ళు నా దారికి రారిగా. బికాస్ నేను ఆల్రెడీ ముందే దేవుడికి చెప్పి పెట్టిన కదా, పలానా పర్సన్ దిక్కెళ్ళి నాకు ఇట్లా ప్రాబ్లం వస్తుంది, వాళ్ళని ఎట్లా నేను ఓవర్కమ్ కావాలి అని నేను దేవుడికి చెప్పి పెట్టిన కదా. సో నెక్స్ట్ చూసినన్ని రోజులు చూసి నేను రియాక్ట్ అయ్యింది అనుకో, వాళ్ళు ఎట్లా అంటే నేను ఇక బయటికి వస్తున్నా అంటే కూడా వాళ్ళకి డప్పులు కొడతాయి, అట్లయితుంది వాళ్ళ గతి. చాలా సంవత్సరాలు, నేను 1 year నుంచి గమనిస్తున్నా ఈ విషయము. నేను ఇంకా ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టిర్రో, నేను వాళ్ళ ముంగటికి ఇట్లా వస్తుంది, సో పర్సన్ ఇట్లా బయటకు వస్తుంది అంటే పక్కకు జరిగిపోవాల్సిందే. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు పడుతున్నారు. బికాస్ నేను ఏమనుకున్నా సరే నన్ను గెలికిస్తూ ఉన్నారు, ఏదో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సో ఏమవుతుంది, వాళ్ళకి రిటర్న్ అవుతుంది కదా. సో అట్లనే కృష్ణుడు ఏ విధంగా అయితే 108 మెంబర్స్తో ఎట్ ఏ టైం స్పెండ్ చేసుకుంటున్నాడో, ఇప్పుడు నా ఫోటోలు ఎక్కడెక్కడనో మార్కింగ్ అయినాయి, ఎక్కడెక్కడనో ఏవేవి ఉన్నాయి, ఎంతమంది ఎన్నెన్ని డ్యూయెట్లు నాతో వేసుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు. నాకు ఒక్కోసారి అయితే
బాధ అనిపిస్తుంది, కానీ ఫన్నీ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు అరౌండ్ నా ఏజ్ వచ్చేసి 34, నిజమేది 30+ ఉన్నా ఆల్మోస్ట్. నేను పుట్టింది ఆగస్టు 16, జన్మాష్టమి రోజు పుట్టిన నేను. సండే మార్నింగ్ ఆగస్టు 16 జన్మాష్టమి. సో ఈ వైబ్స్ నాకు బాగా ఉన్నట్టు నాకు తెలిసిపోతుంది. చాలా మట్టుకైతే యూనివర్సల్ పవర్స్ నాకు సపోర్టివ్గా ఉన్నాయి. బికాస్ నా లైఫ్లో ఈ మార్ఫింగ్ ఇవన్నీ అన్నది చాలా ఈజీ థింగ్ ఏం కాదు. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగితే తెలుస్తుంది ఎంతమంది అమ్మాయిలు ఎన్ని ఇన్స్టాగ్రామ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ టెలిగ్రామ్స్లో కానీ వీటి విషయంలో మార్ఫింగ్ అయ్యి చాలా రూమర్స్ ఫేస్ చేసుకుంటే ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. సో నా లైఫ్లో నేను ఇవన్నీ ఓవర్కమ్ అయినా నాకు చెప్తున్నా కదా, నాకు చో మీద పెయిన్ కూడా వారదు. ఎవరన్నా రోడ్డు మీద పోతే ఉంటే ఫాలో చేసుకుంటే ఎవరన్నా ఫాలో చేసిన వాళ్ళు ఫోటో తీసినా కానీ నేను ఇంకా మంచిగా రెడీ అవుతా ఉన్నా. ఈ మధ్యలో అయితే అరే ఎవరన్నా పోతే ఫోటోలు తీస్తారేమో అని నేను ఇంకా మంచి లుక్గా రెడీ అయ్యేసి మరి బయటకు వస్తున్నా. తీసినా కానీ ఏ సెలబ్రిటీ లుక్ ఉంటుంది కదా. ఆఫ్కోర్స్ నా ప్రమేయం లేకుండా నా కష్టార్జితపు పైసా ఎక్స్పెన్సెస్ లేకుండా కదా. ఒక సెలబ్రిటీ కావాలంటే పైసలు స్పెండ్ చేయాలి, పైసలు ఖర్చు పెట్టాలన్నా. అట్లా పైసా ఖర్చు లేకుండా నా హార్డ్ వర్క్ అంటే నేను యాక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎవరో చుట్టూ తిరిగి ఈ ప్రొడక్షన్ వాళ్ళని వీళ్ళని తీసుకురాకుండా ఇవన్నీ ఏవి కూడా నాకు జంజాటాలు లేకుండా కొంతమంది సొసైటీలో ఉన్న చీడ పురుగులు నన్ను ఒక్కొక్క సెలబ్రిటీని చేసిండ్రు చూడరు. ఒక పొలిటికల్ లీడర్ని టార్గెట్ చేసినట్టు, ఒక సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు నన్ను ఒక సెలబ్రిటీని చేసారు వీళ్ళందరూ. అఫ్కోర్స్ క్యారెక్టర్ మీద కానీ వేరే దాని మీద కానీ ఏమన్నా పడ్డా కానీ అవన్నీ పోతాయి. బికాజ్ ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో నాకు ఇంకొక విషయం, మీరు నేను నడిచే దారిలో ఒక బ్రదర్కి చెప్తే అన్న ఇట్లా సంగతి అంట, ఇట్లా ఫొటోస్ వస్తున్నాయంట, ఇది సంగతి అంట అంటే అవును నాకు కూడా అర్థమైంది. బికాజ్ వాళ్ళు కొంచెం స్పిరిచువల్గా ఉన్నారనమాట. నాకు కూడా అర్థమైంది. ఏదో ఫొటోస్ చూసినాం కదా, అయిపోయింది కదా, మోజ్ మస్తీ కర్దీ ఏనా హోగ్యా బోలేతో ఫొటోస్ చూసి ఆ ఫన్ ఏదైతే ఉందో వాళ్ళ మైండ్కి వచ్చి అంటే ఒక ఎంజాయ్ చేసిండ్రు కదా, ఫొటోస్ చూసి ఎంజాయ్ చేసారు కదా. అరే ఆ టైంలో ఎంజాయ్ అయిపోయినా మరి దానికి ఏంది సొల్యూషన్? ఏంది? ఎంతగానన్నా మేము శివభక్తులం. స్వయాన మా అమ్మను మా నాన్నను నా నుంచి ఎడవాపినరు కాబట్టి, నా సొంత మనుషులు, నా తోడబుట్టినోళ్ళు, మా అమ్మగా మా నాన్నగా నేను శివపార్వతులనే సెట్ చేసుకున్నా. నా పేరు కూడా యాక్చువల్గా అయితే నా ఛానల్ కృష్ణ తులసి గురు ఛానల్ నాది. ఇది నాకు షిరిడి సాయి ఇచ్చిన పేరు అనమాట, కృష్ణ తులసి అంటే స్వయాన రాధా అమ్మవారు భూమి మీదకి తీసుకొచ్చిన తులసి చెట్టు అనమాట. తులసి చెట్టు రాధా అమ్మవారు భూమి మీదకి తీసుకొస్తుంది. కృష్ణుడికి అది చాలా ఇష్టం. అందుకన్నట్టు నా ఛానల్ పేరు కృష్ణ తులసి అని పెట్టడం జరిగింది. నేను గురువు లేనిదైతే మనం ఉండలేం కాబట్టి నేను ప్రతిరోజు షిరిడి సాయికి బాగా కనెక్ట్ అయి ఉంటా. షిరిడి సాయి ఎవరు? గురువు తర్వాత, దత్తుడి తర్వాత దత్తావతారం అంటారు కదా షిరిడి సాయి. సో అట్లానే గురు అని పెట్టడం జరిగింది. కృష్ణ తులసి గురు అని నా ఛానల్ పేరు పెట్టడం జరిగిందనమాట. కానీ నా పేరు శివ పరివారంలో, శివపార్వతులు, లార్డ్ శివ పార్వతి పరివారంలో, శివ పరివారంలో ఒకరి పేరు నా పేరు అవుతుంది. సో అవన్నీ ప్రతిదానికి చీమైనా సరే శివుడి ఆజ్ఞ లేనిది కుట్టదు అని అంటారు కదా. సో నాకు ఈ 2-3 ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు ఆ వైబ్స్ చాలా ఉన్నాయి. దేవుడు నన్ను ఒక చూజింగ్ సోల్, నేను గాడ్ చూజన్ సోల్, నేను గాడ్ స్వయాన నన్ను చూస్ చేసుకొని నా దారిని నడిపిస్తున్నాడు. లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా, ఇంత టెన్షన్ పడుకుంటా, ఇంత క్రేజీ లైఫ్ని ఎవరు లీడ్ చేయడం జరగదు. ప్రతి ఒక్కటి దేవుడి చింతన. చెప్పిన కదా 108 మెంబర్స్, కృష్ణుడు 108 భార్యలతోటి ఎట్ ఏ టైం స్పెండ్ చేసింది ఉంది అంటే నాకు ఎట్లా కృష్ణ అసలుకి ఇది ఎట్లా పాసిబుల్లా? సరే నువ్వు దేవునివి కాబట్టి మీకు అన్నీ నడిచిపోతాయి అని అనుకుంటుంటే, కానీ ఇప్పుడు మన కలియుగంలో మన సొసైటీలో ఎట్లా జరుగుతుందంటే ఒక లేడీకి కానీ
అబ్బాయిలను మార్ఫింగ్ అనేదైతే టు బీ ఫ్రాంక్ అమ్మాయిలకు అంత తెలివి లేదనే నేను అనుకుంటా ఈ మార్ఫింగ్లు ఇవన్నీ విషయాలలో. సో అబ్బాయిలకి మాత్రం ఈ మార్ఫింగ్లు ఉండవు. అమ్మాయిలను మార్ఫింగ్ చేస్తే మాత్రం ఇదిగో ఇటువంటిది. అంటే ఆ ఫోటో చూసుకుంటే ఎంతోమంది ఎన్నో ఊహలు ఊహించుకుంటూ ఉంటారు కదా. సో ఎట్ ఏ టైం ఎంతమంది దగ్గర ఆ వీడియో స్పెండ్ అవుతుందో ఆ ఫోటో ఉంటుందో తెలియదు. కానీ ఆ ఫోటోలు చూసిన వాళ్ళు అందరూ వాళ్ళ ఆలోచన తగ్గట్టు వాళ్ళు ఉంటారు కదా. సో ఇది కృష్ణుడి తత్వం అబ్బా. మనం అక్కడ లేకున్నా సరే, మనము అక్కడ లేకున్నా సరే, వాళ్ళతోటి పన్నెత్తి పలకరియ్యకున్నా సరే, వాళ్ళ మొహాలు ముక్కులు మనం చూడకున్నా సరే, వాళ్ళు మన కోసం ఒక్కొక్క సీన్ని క్రియేట్ చేసుకుంటారు. ఎట్లా ఈ ఫోటోలో దిక్కేళ్ళు చూడండి. సో ఇది ఓవర్కమ్ కావాలంటే దేవుణ్ణి ఖచ్చితంగా గట్టిగా దేవుని పాదాలు పట్టుకోవాల్సిందే. అక్కడ మీకు కృష్ణ పాదాలు కనబడుతున్నాయా చూడండి. దేవుని పాదాలు అనగానే ఖచ్చితంగా నాకు దేవుడి పాదాలు అలగ్న కనబడుతున్నాయి ఆడ. సో ఇట్లుంటుంది మనతోటి. కృష్ణుడు నిజంగా ఎంత అందంగా ఉన్నాడు కదా, అంత ప్రేమమూర్తి కూడా. నా వీడియో ఆల్మోస్ట్ 21 minutes అయింది. చలో నేను స్టాప్ చేస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైందిగా, కృష్ణుడికి నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి. బికాస్ కృష్ణాష్టమి రోజు నేను పుట్టిన కాబట్టి ఆయన నాకు ఆ వైబ్స్ చాలా ఇస్తున్నాడు. చలో ఇట్లు మీ శ్రేయోభిలాషి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. నా లైఫ్ మీకు ఒక మోటివేషన్ అని చెప్పడానికి రీజనే ఇది. నా లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ని నేను ఎట్లా ఓవర్కమ్ అయినా. ఇదిగోండి, ఏవో ఫోటోలు పెట్టినంత మాత్రాన, ఎవరెవరో లేనిపోని మీ కథలు మాట్లాడుకున్నంత మాత్రాన మన క్యారెక్టర్ చెడిపోదు. బికాస్ మన మనసులో ఎప్పుడు దేవుడు ఉంటాడు, మన మనసులో మనకంటూ ఒక సోల్మేట్ ఉంటాడు. ఆ సోల్మేట్ అనేది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది మైండ్లో. 100 మంది మధ్యలో ఉండని మన మనసులో ఒకరు ఉంటారనమాట. మన మనసులో ఒక్కరే ఉంటారు, అది దేవునంతటోడు అవుతాడు. సరేనా? ఇట్లు మీ శ్రేయోభిలాషి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా కృష్ణుడిని, తనివి తీరా చూసుకోండి రాధాకృష్ణుల్ని. జై శ్రీ మహాకాల్.